బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు సిటీ పోలీసులు. నాంపల్లి పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్ పై కేసు నమోదైంది. సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చివేయాలని, మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలని పిలుపునిచ్చారు బాల్క సుమన్. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆయనపై ఖైరతాబాద్ కాంగ్రెస్ కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చివేయాలని, మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేసు నమోదైన తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిన్న చేసినటువంటి కాంట్రవర్షియల్ స్పీచ్ పైన కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ఈ రోజు ఏకంగా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కొంతమంది కార్యకర్తలు, హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లో మోతే రోహిత్ నేతృత్వంలో ఈ ఫిర్యాదు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. దాంట్లో 2 ఫిర్యాదులో పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో క్లియర్ గా కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపైన పోలీసులు చర్యలు తీసుకోకపోతే బాల్క సుమన్ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అంటూ కూడా మోతే రోహిత్ ఇచ్చిన ఫిర్యాదు, అటు హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లో, ఇటు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న బాల్క సుమన్ బీఆర్ఎస్ భవన్ లో అనుబంధ కార్మిక సంస్థలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, ఆ సమావేశంలో తను రైల్వే లైన్లని ధ్వంసం చేయండి, ప్రభుత్వ కార్యాలయాన్ని తగలబెట్టండి, మిలిటెంట్ పోరాటాలు ప్రారంభించండి, చిన్నగా నిరసనలు జరిపితే కుదరదు, ఇక రణరంగం క్రియేట్ చేయాలి అంటూ బాల్క సుమన్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్, ఇచ్చినటువంటి పిలుపు మాత్రం ఒక్కసారిగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ గా దారితీసింది. కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్ పై ఇమీడియట్ గా చర్యలు తీసుకోండి, బాల్క సుమన్ పైన కేసు నమోదు చేయండి, అరెస్ట్ చేయండి, అతన్ని జైలుకి పంపిండి అంటూ కూడా రాష్ట్ర డీజీపీని కలిసి బల్మూర్ వెంకట్ తో పాటు కాంగ్రెస్ నాయకులంతా కూడా డీజీపీకి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరోపక్క ఇటు కార్యకర్తలు, పార్టీలో ముఖ్య నాయకులంతా కూడా వివిధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేసి బాల్క సుమన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన పోలీసులు పరిశీలించి అతని పైన యాక్షన్ తీసుకోకపోతే నిజంగానే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే రైతుల సమస్యల ఒక పక్క, మళ్ళీ సింగరేణి కార్మికుల సమస్యల పక్క బీఆర్ఎస్ దీనిపైన పోరాటం రూపంలో పెద్ద మొత్తం ఆందోళనకు సిద్ధమవుతోంది. వీళ్ళు లేని కామెంట్స్ ని క్రియేట్ చేసి స్టేట్మెంట్స్ ని ఇచ్చి ప్రజల్ని పూర్తిగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. బాల్క సుమన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన పోలీసులు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి, అతను ఎక్కడున్నా 48 గంటలు అరెస్ట్ చేసి అతన్ని జైలుకి పంపండి అంటూ మాత్రం కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టండి, రైల్వే లైన్లని ధ్వంసం చేయండి, మిలిటెంట్ పోరాటాలని ప్రారంభించండి, ఈ చిన్న రూపంలో నిరసన తెలియజేస్తే ప్రభుత్వం దిగిరాదు, ఏదైనా తీవ్ర రూపంలో ఆందోళన వ్యక్తం చేస్తేనే ప్రభుత్వం స్పందించి మీ సమస్యల్ని తీరుస్తుంది, మీరు సాదాసీదా నిరసనలు తెలియజేయకండి అంటూ కూడా మిలిటెంట్ల ఉద్యమాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్. ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్, తెలంగాణ వాతావరణాన్ని ఒక అంశాన్ని బేస్ చేసుకొని తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చి అటు రైతులను కానీ ఇటు కార్మికులను కానీ రెచ్చగొట్టి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఈ ప్రతిపక్షాలు అధికార పక్షాల మధ్య గొడవలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు బాల్క సుమన్ అంటూ కూడా 3 పేజీల లేఖని హ్యాబిట్స్ పోలీసులకు, నాంపల్లి పోలీసులకు అందజేయడంతో పోలీసులు బాల్క సుమన్ మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ని సైతం ఇప్పుడు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల మీద అంటే కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల్క సుమన్ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి? అంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు స్పందించారా? తెలంగాణ డీజీపీకి సైతం బల్మూర్ వెంకట్ వెళ్లి బాల్క సుమన్ చేసినటువంటి కామెంట్స్ వీడియో క్లిప్ తో పాటు కంప్లైంట్ కూడా రేజ్ చేసి బాల్క సుమన్ పైన యాక్షన్ కంపల్సరీగా తీసుకోవాలి, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అతని పైన యాక్షన్ తీసుకోకపోతే రైతులు ఇటు కార్మిక సంఘాలు నిజంగానే బాల్క సుమన్ ట్రాప్ లో పడి వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసి మిలిటెంట్ యాక్టివిటీస్ట్ ప్రొపగండాలో ముందుకు వెళ్తే మాత్రం తీవ్రంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు, పీస్ఫుల్ గా ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు బాల్క సుమన్. ఇది కొత్తేమి కాదు, ఎప్పుడు అతను
మీడియా ముందు ప్రస్తావించిన, ఈ సమావేశాలు నిర్వహించిన, ఏదో అటెన్షన్ డైవర్షన్ తన వైపు తిప్పుకొని రాష్ట్రంలో ఏదో ఆందోళన క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే కూడా కంప్లైంట్ లో ఈ వివరాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. పోలీసులు తను మాట్లాడినటువంటి ఆ క్లిప్ తో పాటు నిన్న ఏ సందర్భంగా మీటింగ్ జరిగింది, ఎవరెవరు హాజరయ్యారు, ఆ మీటింగ్ సారాంశం ఏంటి, దాంట్లో బాల్కసుమన్ ఎందుకు ఇంతగా రెచ్చిపోయి కాంగ్రెస్ నాయకుల పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇంత పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో పాటు ఇతర రైతులని, కార్మికులని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ఈ మాజీ ఎంపీ బాల్కసుమన్ అనే దానిపై కూడా పోలీసులు వాటన్నిటిపై కూడా వివరాలు సేకరిస్తా ఉన్నారు. రాష్ట్ర డీజీపీకి ఒక ఫిర్యాదు అందింది. ఇటు హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లో, నాంపల్లి పోలీస్ స్టేషన్ లో 3 రిప్రజెంటేషన్స్ ప్రజాప్రతినిధుల నుండి పోలీసులు అందుకున్నారు. కాబట్టి హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసు నమోదైందన్నట్టు కూడా మోత రోహిత్ మీడియా ముందు తెలియజేశారు. మీరు అందుబాటులో ఉండండి.